సరే, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది పరిపాలన? ఏముందండి, 5 సంవత్సరాలు ఆకలితో ఉన్నారు, 3 ఉన్నాయి, ముగ్గురు పంచుకోవాలి. మరి సంచి కావాలి కదా డబ్బులు. జగన్ ప్రభుత్వంలో అదే ఆయన తిన్నాడని తెలిసి వీళ్ళు బతకనిచ్చేవాళ్ళు కాదు, ప్రజలకే పెట్టాడు పాపం. ఇప్పుడు నాకేం ఇవ్వలే జగన్, రూపాయి ఇవ్వలే, పెన్షన్ గిన్షన్ ఏం లేవు నాకు, ఆరోగ్యశ్రీ ఏం లేదు. కానీ వీళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా లేదు. జగన్ చేసినంటే కులం మతం లేకుండా, పార్టీ లేకుండా అందరికి ఇచ్చాడు. వీళ్ళు ఏదో పార్టీ పెట్టుకొని సభ్యతలు రాపిచ్చి ఆలకే ఇచ్చుకుంటున్నారు. వైఎస్ కాలనీలో ఇల్లు మురిగిపోయింది మా వాచ్మెన్కి, 25,000 రాశారు, ముష్క ఏమి ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? వాళ్ళు తినేశారు. అందరూ ప్రజలకు తెలిసి మోసపోయారు, అంతే, ఏం లేదు. మనం ఎంత కలబడినా నేను చదువుకోలేదు ముద్ర, కానీ చదువు అంటే ఇష్టం, ఏడుపు వస్తుంది. ఆ చదువుని నాశనం చేశాడు జగన్, బాగా చేశాడు. ఏది ప్రైవేట్ స్కూల్స్ లాగా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టాలంటే వచ్చి పడిపోతుంది తల్లిదండ్రులకి. అందువల్ల వీళ్ళకి శిక్ష ఇదే, జగన్ ఓడియటం శిక్ష. అదే జగన్ ఉంటే ప్రైవేట్ స్కూళ్ళు స్టడీ బాగుండేది. దానివల్ల ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం బతకగలరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ మీడియా మాట్లాడుతున్నారు, మీరు చదువుకున్నారు కాబట్టి. నేను చదువులేదు, అది పరిస్థితి. అది తెలిస్తే చాలు. మనకు చదివేనండి డబ్బు, చదువు లేకపోతే ఏం లేదు. ఈ కూలి పని చేసుకోవాలన్నా కూలి పని లేదు, ఇసుక ఫ్రీ అన్నారు, అది లేదు. ఏం చెప్పాలి? మందు ఇచ్చినోళ్ళుగా తాగి పడిపోతున్నారు, చీప్ అదే తక్కువ రేట్ అని. అంటే మానమని చెప్పట్లా, వాడమని చెప్పట్లా, ఇది పరిస్థితి. దాన్ని ఎవరు అరికట్లేదు. ఇలాగా రేట్లు కూడా, నూనె రేట్లు అన్నీ పెరిగినాయి. అయితే జనాలు బయటపడట్లా. ఎందుకని మాట్లాడితే అందరూ లోన్ వేస్తున్నారు పోలీసులతో. అందువల్ల నిజం మాట్లాడే వాళ్ళు తప్పు పడుతున్నారు. ఇది సార్ ఏం చెప్పాలి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వియ్యమ్మలతో వచ్చారండి, ఓటు ఎవరు వేయలాడికి. వాళ్ళకి ఎత్తులు సొక్కలేదు, ముఖంలో ఓడిపోతాను అనుకున్నారు. అలాంటి వియ్యమ్మలతో గెలిచి ముష్క జగన్కు కూడా తెలుసు ఏంటో మరి ఆగారు. పక్క స్టేట్లో కూడా అందరూ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది మోడీ గారు చేసే పని, వీళ్ళ చేతిలో లేదు. వియ్యమ్మలదే. మోడీ ఏం చెప్తుంటే గవర్నమెంట్ అంటే అధికారులు గవర్నమెంట్ వర్క్ చేస్తారని తెలుసు నాకు, చదువులేమైనా. అయితే వీళ్ళు అమ్ముడిపోయారు. అందరికి పొట్ట ఉంటుంది కదా, పొట్ట కోసం అందరికి ఎంజాయ్ చేయాలిగా. ప్యాకాట్ క్లబ్బులు, హైదరాబాద్ చూడండి, అంత కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్లు, ఈ ఉద్యోగస్తులు చేసే కలెక్టర్ ర్యాంకులు అందరూ ప్యాకాట్ దుబాయ్ ఎంజాయ్ చేస్తారు. అలాగా వీళ్ళు ఉద్యోగస్తులు పెద్ద డబ్బు కావాలంటే సీక్రెట్గా వస్తుంది. వాళ్ళు ఏంటంటే పైనుంచి వస్తుంది అన్నమాట. అందువల్ల ఓకే. అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల పట్టం కట్టారంటున్నారండి. పట్టమా పాడా వియ్యములు సార్, ఓడిపోతామని తెలిసి మొక్కలు నెత్తులు సొక్కలేదు. వీళ్ళు ఆటోమేటిక్గా అర్థమైపోయింది సార్, మేము ఓడిపోతాం అని. ఏంటి సార్, 12 లక్షల మంది వచ్చారండి మీటింగ్కి జగన్కి. వీళ్ళకి ఏంటంటే ఎక్కడ పెట్టిన బుస్సు ఏం లేదు. ఇది ఏదో యాత్ర అన్నారు, అక్కడ లోకేష్ అది లేదు. ఆ కుర్రాడికి ఏం తెలియదు, తండ్రి చెప్తే అంటాడు. పవన్ కళ్యాణ్ మరీ ముష్క, అంతా ఆర్టిస్ట్ కదా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తూ ఏంటండి 2 సార్లు ఓడిపోయి. అదంతా వియ్యమ్ములని తెలిసేంటి అందరికీ. నేను గట్టిగా చెప్తాను, వియ్యమ్ములని. నన్ను అరెస్ట్ చేసిన పర్లా, నేను లోన్ వేసిన పర్లా, నన్ను చంపేసిన పర్లా, కానీ అది చేసిన తప్పు. అది మనకు కాదు, అందరికీ తెలుసు. చదువుకునే వాళ్ళకి, చదువు అందరూ తెలుసు. చాలామంది ఏడుస్తున్నారు, మేము ఓటు జగన్ కాస్తే ఎట్టేళ్ళింది, మేము ఓట్లు జగన్ కాస్తే ఎట్టేది. జగన్ మంచోడు అని చెప్పట్లా, చెడ్డ. కానీ నా చింతనలోంచి ఏ సీఎం ఇంటికి డబ్బులు ఇవ్వాల, జగన్ ఇచ్చాడు. నాకు 53 ఏ సీఎం డబ్బులు ఇవ్వాలా. జగన్ వచ్చిన తర్వాత ఇంటికి అమ్మఒడని, ఆటో వాళ్ళకి అన్ని కష్టాలు. అది మాటేస్తే తప్పులేండి. వీళ్ళు అలా కాదు. అసలు ఈ వాగ్దానాలు చేశాడు కదా, ఏదండి ఏం లేదు. కానీ స్టడీ నాశనం అయిపోయింది, ఏం లేదు. ఇంకా దొంగతనాలు చేసి బతుకుతారు యువకులు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. అసలు నైట్ పూట తిరగాలంటే కష్టంగా ఉంది వంటంలో, చౌకీలో. గతంలో ఆటోకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, ప్రభుత్వంలో ఏం పర్లేదు. కాబట్టి చెప్పుకోకూడదు, గవర్నమెంట్ అంత వేస్ట్ అనమాట. ఎవరికి ఇస్తారు? అందరికి సగం సగమే వేసేది. ఏది వేసినా సగం సగమే. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇరు. ఏ పథకమైనా అంతే. ఇచ్చే 2 పథకాల్లో సగం ఇస్తారు, సగం ఇరు. కదమ పథకాలు అసలు ఇవ్వలేరు. అంటే ఈ పథకాలు రాష్ట్రానికి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి, భయం అవుతుంది అంటారు కదా చంద్రబాబు నాయుడు.
టైం పెట్టిద్దా? జగన్ గవర్నమెంట్లో ఇటువరకు కరోనా వచ్చింది, అయినా బడ్జెట్ అట్లా కాదుగా. జగన్ గవర్నమెంట్లో అదే బడ్జెట్ అదే ప్రవేశపెట్టారు. వాళ్ళు పథకాలు బాగానే ఇచ్చాడు, అందరికి అన్ని పథకాలు ఇచ్చుకుంటా కూడా పరిపాలన బాగానే చేశారు. ఇప్పుడు అసలు పథకాలు ఇవ్వట్లేదు, పరిపాలన చేయట్లేదు, వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ? ప్రజలకు చేరట్లేదుగా. ఇటువరకు గవర్నమెంట్కి ఏమన్నా అచ్చుగుద్దుకున్నారా ఏంటి ఇప్పుడు వీళ్ళు గుద్దుకోపోవటానికి? అది అంటే ఈ లోపల ప్రళయం వచ్చేసి వరద వస్తే వరదలో అందరూ కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2 సంవత్సరాలు. అయినా అందరికి పథకాలు ఇచ్చాడు, అందరూ హ్యాపీగా బతికారు, అందరూ శుభ్రంగానే జరిగినాయి. అది దీనికంటే 10 రెట్లు ఎక్కువ విపత్తు అది. ఇది వరద ఒక్క విజయవాడకు వచ్చింది, రాష్ట్రం అంతా రాలేదుగా. మరి ఇంకేంటి, దేశం అంతా వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది. మరి అది అయినా కానీ పరిపాలన కరెక్ట్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? పార్టీ వెళ్ళాలి, బలోపేతంగా. పార్టీ కేడర్ ఏం తక్కువ లేదు, కేడర్ ఉంది. కానీ జనాలకి భయప్రాంతాలు చేసి బయటికి రానికుండా చేస్తున్నారు, అంతే. ఏం లేదు. ఆ టైం వచ్చిన రోజు కట్టలు తెచ్చుకొని ప్రవాహమే వచ్చింది. అంటే ఇప్పుడు మరి ఇలా 2029 పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకుంటామేంటి, ఆల్రెడీ పుంజుకున్న వాటి ఓటు శాతం తక్కువేం లేదుగా. మనకి ఓటు శాతం ఉంది, దానికి దీనికి 20 లక్షలు తేడాయే. అంతేగాని ఓట్లు ఏమి లేవనే లేదు. ఓటు శాతం మన ఒక్క పార్టీకి ఓటు శాతం దానికంటే 20 లక్షలు తేడా. ఈ 3 పార్టీలు కనిస్తే అంత ఉంది, మన ఒక్క పార్టీకి అంత ఉంది. అంటే కాదు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కొత్త మాటలు చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం మన విజయవాడలో ప్రతి పని ఆలోచించి చక్కగా ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు బాగా ముందుకు మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా తీసుకెళ్లాలని ఎంతో కృషి చేస్తూ ప్రతి పని ప్రతి గ్రామానికి మంచిగా సాగుతుంది, చక్కగా బాగుంటుంది. ప్రతి ఓళ్ళు కూడా చంద్రబాబు గారు రావాలి, ప్రతి పని బాగా జరుగుతుంది. ఏదైనా సరే ముందు తీసుకెళ్తారైనా పరిపాలన చాలా బాగుంటుంది అని ప్రతి ఓళ్ళు బాబు కాడ నుంచి పెద్దోడు దాకా అదే మాట. ఏదైనా సరే, ఏ పనికైనా సరే చాలా ముందుకు తీసుకెళ్లే అవకాశం వాళ్ళు ఉంది. ఆ మార్పు వాళ్ళు తెస్తారు మన విజయవాడకి. ఈ మధ్యన మెట్రో కూడా శాంక్షన్ చేశారు. అయినంత తొందరలో బాగా ముందుకు తీసుకెళ్తానని, ఎన్నో కృషి చేస్తానని మాట ప్రతి ప్రజలకి తెలియజేశారు. చాలా బాగుంది. ఇంకా చెయ్యాలని, మన ఆంధ్రప్రదేశ్ బాగా బాగుపడాలని, ఇంకా కార్యక్రమాలన్నీ ఇనిస్టేట్ పిల్లలు చదువుకునే పిల్లలకి పెద్ద ఇనిస్టిల్ కంపెనీలు కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఇంకా ముందుకు తీసుకొస్తానని మన ప్రతి మనిషికి చెప్పడం జరిగింది. ఇంకా బాగుపడాలని నేను చంద్రబాబు గారిని, ఆ భగవంతుని, ఆ అల్లాని బాగా మెరుగుపడాలని కోరుకుంటాను. ఈ నెల నుంచి కూడా అమరావతి పనులు కూడా ప్రారంభిస్తామనేసి అమరావతి పనులు చేస్తానని నిన్న మన ప్రెస్ మీటింగ్లో చెప్పారు. అది కూడా అయినంత తొందరలో చాలా బాగా తీర్చిదిద్దే పని చేస్తానని మాటిచ్చారు. అలాగే మన అమరావతిని తీర్చిదిద్దే పనులు చేస్తారు తప్పకుండా. అది ఆయనలో కృషి ఉంది, అది మన ఆంధ్రప్రదేశ్కి. గత వైసీపీ ప్రభుత్వం 6 నెలల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? వైసీపీ ప్రభుత్వం ఉంది కానీ ఇంత దిగజారే పని చేయలా, నాకు తెలిసినట్టు ఇలాగ పనులు చేయలా. కానీ మన చంద్రబాబు గారు వచ్చినాక చాలా 100%గా బాగుంది. ప్రతి మనిషి కూడా ఇదే మాట అనేది, చంద్రబాబు గారు రావాలి, మన పరిపాలన బాగుండాలి, ఇదే మాట. ప్రతి పిల్లోడు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదే మాట అంటారు. అంటే మేము పథకాలు ఇంటికి పంపించాము, ప్రజలందరికీ దగ్గర చేసాము, ఇంటికే పంపించామని చెప్తున్నారు కదా గత ప్రభుత్వం. పథకాలు ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే ఎవరైనా ఇస్తారు. మీరు తీసుకెళ్ళమంటే మీరు ఇవ్వరా, నేను తీసుకెళ్ళమంటే నేను ఇవ్వరా? పథకాల సమస్య కాదు ఇక్కడ. మన ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలి. ప్రతి పని ఆయనలో ఆ కృషి ఉంది, చంద్రబాబు గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో. ప్రతి పనికి ఆయనలో ఎంతో కృషి చేసి మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతారని నేను మాటిస్తాను.
సార్ కూటమి పరిపాలన ఎలా ఉంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా సూపర్గా ఉంది సార్. చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. అన్ని విధాలుగా ఏదైనా కూడా అతను ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ప్రజల గురించి ప్రతి క్షణం ఆలోచించే మనిషి. ప్రతి క్షణం ఆలోచించడం కానీ ఏ విషయంలో కానీ పిల్లల భావితరాలకు కూడా రేపు పొద్దున్న ఏదన్నా కావాలన్నా కూడా ఆ టైప్లో చేసే మనిషి. కానీ ఒకటి అన్ని విధాలుగా ఇప్పుడు మన జగన్ మామూలుగా ఈ పథకాలు ఇచ్చాడు, అలాగే దానికంటే ముందే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అతని పరిపాలన 3,000 ఇచ్చాడు, వీళ్ళ పరిపాలన 4,000 ఇస్తున్నారు. 1,000 రూపాయలు పెరిగింది కదా. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషికి ప్రతి ఇదిగా అందుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అడుగుతున్నారు, ఏమన్నా మీకు పథకాలు వస్తున్నాయా రావట్లేదా, మీకు ఏ విషయంలో ఏదైనా. అలాగే గ్యాస్ బండ కూడా పెట్టాడు, గ్యాస్ బండ కూడా అన్ని విధాలుగా డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగి వెళ్తున్నారు ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీకు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడట్లేదా. అటువంటి పరిపాలన అండి చాలా బాగుందండి. కాకపోతే ఇంకా ముందు ముందు భావితరాలకి బాగా చేయాలని అతనికి తాపత్రయం, తపన. వారికి ప్రతి క్షణం ప్రతి ఇది కూడా ప్రజల్లో మనిషిగా, ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా అతను ముందు భావితరాలు బాగా పనికి వచ్చేటట్టు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఇవాళ పూర్తి ఒకళ్ళు కూడా సాఫ్ట్వేర్లు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే అతని సెలవే, అతని ఇదే. లేకపోతే హైటెక్ సిటీ కానీ ఏ విషయంలో కూడా అన్ని విధాలుగా తీర్చిదిద్దాడు అతను. కాకపోతే ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవడం మన దురదృష్టం. అన్నీ ఇప్పుడు పట్టుదలతో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా మనం హైటెక్ సిటీ చేయాలి, అన్ని విధాలుగా మనం అన్ని కంపెనీలు ఇక్కడికి రావాలని తాపత్రపడి ప్రతి క్షణం ప్రతి ఇది కూడా ఆలోచించే మంచి. ఇంకోటి ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా మన కృష్ణానది దగ్గర కూడా పున్నమిఘాట్ దగ్గర కూడా ఇది పెట్టారు, ఏది మామూలుగా ఏరోప్లేను మామూలు వాటర్ నుంచి వెళ్ళిపోవడం, సీఫ్లే పెట్టారు. అది కూడా సక్సెస్ అయింది అన్ని విధాలుగా బాగుందండి. వాళ్ళ పరిపాలన బాగుంది, ముందు ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఈ క్షణాలు కొన్ని ఇది అందించలేకపోతున్నాడు. అక్కడ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, ఏమంటే కొన్ని విధాలుగా మేము ఇదవుతున్నాం, మీరేం నిరుత్సాహపడవద్దు, అన్ని విధాలు మేము మీకు సహకరిస్తాం, అన్ని విధాలుగా మేము మీకు ఇస్తాం అని ప్రజల్లో కూడా దూరి వెళ్ళి మాట్లాడే మనిషి. పవన్ కళ్యాణ్ గారిది కూడా మనస్తత్వం చాలా మంచిది. అతను కూడా ఏంటంటే ముందు అతను స్వయం కృషితోటి పైకి ఎదిగిన మనిషి. అతని తప్పన కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది కూడా ప్రతి క్షణం ప్రతి ఇది కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏం జరుగుతుంది ఏంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగే మనిషి. వాళ్ళు మామూలుగా ఏ విషయంలో కూడా అతను కూడా మనం తీసిపడేసింది. చాలా బాగుంది పరిపాలన. పథకాల విషయంలో కానీ అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా పథకాలు రాలేదుగా, వస్తే కానీ అప్పుడు పెట్టడం అయితే బాగానే పెట్టారు, బాగానే ఉంది. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది అంటారు ఈ 6 నెలల పరిపాలన? మాకు తెలిసిన గత ప్రభుత్వంలో అందినోళ్ళకి అందినాయి, అందనోళ్ళకి అందడం. అది మా బట్టి వాళ్ళకి కరెంటు బిల్లులు వచ్చినాయి, అవి వచ్చినాయి, సొంత ఇల్లు లేకపోయినా అని చెప్పి ఏమి ఇవ్వలే. అది మరి ఇప్పుడు ప్రభుత్వం మరి ఇంక ఎలా తెలియదు ఇంకా. అది ఇప్పుడే కదా మేము వచ్చింది ఇప్పుడే కాబట్టి బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. చెప్పాలి దాని మీద అభిమానం ఉండేవాడు కూడా ఓట్లు వేయాల. అదే కనుక ఇక్కడ అమరావతి రాజధాని చేస్తానని కనుక మాట ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉండేదంటే చేసినా చేయకపోయినా మాట ఇచ్చి ఉంటే కొన్ని పడి, అన్ని పడవు కానీ కొన్ని పడి. ఏంటంటే ఈ మూర్ఖుడు చేతలో చేయడం అనేది జనానికి డౌట్ వచ్చింది. అది ఆడు రేపేళ్ళుండే లెక్కనం కూడా ఏమన్నాడు, నేను వైజాగ్లో పెడుతున్నాను రాజధాని అని చెప్పా. ఇంకా జనం ఎట్నెమ్ముతారు, నమ్మల. అక్కడి నుంచి నా పరిపాలన ఉంటుంది, అక్కడి నుంచి నా పరిపాలన ఉంటుంది, నేను ఆడిని అన్నీ మార్చేస్తాను అని చెప్పి వాడికి అనుకూలమైన వాళ్ళు ఏడు ఉండారులే, వాళ్ళ ద్వారా అటుపోయి ఉండాల్సి చూశాడు. ఇంకా అంత ఏమీ లేదు. ఎక్కడే తెలియకల్లోళ్ళు ఉండారు, నా సాగదు. అక్కడైతే ఏంటంటే ఎప్పటి నుంచో ఆడ ఆస్తులు ఎక్కువ ఉండేవాళ్ళు, ఆడ ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు. అట్లాంటి వాటి కోసం వాళ్ళు ఎన్నుకున్నారట. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ మనం ఇచ్చిన ప్రభుత్వ పథకాలే గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు అంటున్నారండి. అయ్యే వచ్చేది రాంది అనేది ఇంకా టైం పట్టింది. వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ బూడ్చుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళకు కూడా ఏడ లోతుపోతులు ఉన్నాయనేది తెలియలా.
ఇవన్నీ తెలుసుకొని వాళ్ళలో కూడా అసలు అధికారులు కొంతమంది ఉంటారు కదా, ఇవన్నీ మార్చుకొని వచ్చేవరే టైం పట్టింది. మనకి కూడా ఆడ కూడా డబ్బు కూడా ఉండాలిగా. మన చెబుతారు ఎవరైనా వచ్చేటప్పుడు అన్నీ చెబుతారు, చెయ్యాలిగా. చేసిన తర్వాత అప్పుడు మనం చేశారని అనుకుంటాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి డిసెంబర్ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎలా చేస్తాడండి, బాగానే ఉంటుంది, చేస్తాడు కూడా. అందుట్లో నేను నిన్నే వెళ్ళొచ్చాను కూడా, అటు అమరావతి ఏరియా మొత్తం తిరిగాను. అంటే బాగానే చేస్తాడని అందరికీ నమ్మకం ఉందండి. అది సీఎం చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో కూడా చెప్తున్నారు, అమరావతి నా లక్ష్యం, అమరావతి సాధించే ప్రజలకు అంకితం చేస్తారు. అమరావతి డెవలప్ అయితే ఆయన ఏం చేయకపోయినా దాని అంతా అయితే డెవలప్ అయిపోద్ది. ఆడ మొదలు పెడితే చాలు. ఆ ఏరియా అలాంటిది, గట్టోళ్ళు ఉంటారు, అంతా వ్యాపారస్తులు ఉంటారు, రైతులు ఉంటారు. అందువల్ల ఏంటంటే బిజినెస్లు సాగుతాయి. దానివల్ల గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి అనుకోండి, వాటర్లు కానీ ఇట్లాంటి గవర్నమెంట్ ఇవి వస్తాయి కదా. అదే అంటారు చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు ఆడ స్థలాలు ఉన్నాయి, అవసరమైతే ఏదన్నా ఏరే వాళ్ళకి అప్పచెప్తే చెరుసగం మీద అయినా కొన్ని కడతారు. అలాగైనా డెవలప్ అవుతుంది. మా అభిమానం చంద్రబాబు టాపు. ఇంకా పథకాల విషయంలో కానీ పథకాలు ఎందుకు, పథకాలు మన నువ్వు కూడా ఇస్తావు 5 పథకాలు అప్పు చేసి వెనకపోవటమే దేశం. అప్పు చేసి నువ్వు కూడా నీ కొడుకు 10 రూపాయలు అప్పు చేస్తావయ్యా, వాడు పైకి వచ్చినాక తీర్చుకోవాలిగా. ఏమంటా చెప్పేదేంటి, అలాంటి సోమవారం పోతులు అడుగుతారు, పథకం ఇస్తే బాగుండో కిలో బియ్యం తెచ్చుకుందామని. అది జగన్మోహన్ రెడ్డి మరి గత ప్రభుత్వంలో ఆయనకు తెలిసింది ఆయన, ఈయన తెలిసింది ఈయన, నీకు తెలిసింది నువ్వు, నాకు తెలిసింది నేను, అందరూ ఒకలా ఉండంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామని చెప్తారు. అది చేస్తాడేమో, మనం ఎలా తెలుసు. ఇప్పుడు ఆయన చేస్తాడేమో, ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తాను వస్తారుగా, చేయమని రారుగా ప్రజల్ని. ఇంకెలాగా? అలాగే ఏదైనా అప్పు చేయటం కాదు. అదేవిధంగా ఎంజిలైన దేశం అమెరికాలో ఇలాగే ఒక ఏలుబడి ప్రభుత్వం చేసేసి అన్ని అప్పులు తెచ్చి పెట్టాడు. ఇవాళ ఒక్క బెడ్ బుక్ 100 మంది కొట్టుకుంటున్నారు. అర్థమైంది? అదేవిధంగా ఒక చెట్టు నాటు, ఆ చెట్టుని కాపించు, 10 కాయలు వస్తే ఆ 10 కాయలు 10 మంది పంచిపెట్టు. అంతేగాని అప్పు చేయడం బటన్ నొక్కితే దేశంలో వచ్చేటప్పటికి తినడానికి కూడా దొరకదు. ఏమన్నా స్వామి, పరిపాలనకి ఇబ్బంది ఏముంది? పరిపాలన అంతా బాగానే ఉంది. అయ్యగారు బాబు గారు బాగా పర్లంతానా అన్నీ జాన జరుగుతున్నాయి, కాకపోతే టైం పడుతుంది నిదానం కదా. అది పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు, అంత సక్రంగా అంతా బాగా జరుగుతుంది. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 90% బెస్ట్. కొంతమంది అంటే పథకాలు ఏమీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు తీసుకొని ఆడుకోండి. విరోధాలు రకరకాలు చెప్తారు మనుషులు అన్నారు, 100 రకాలు 100 మంది. అది మాకు మటుకి బాగానే ఉంది. అవి వచ్చినా సరే రాలేదని చెప్తారు, అదే జనాల్లో జరిగితే కదా. ఇప్పుడు నీ మీద దిగు రకరకాలుగా ఉంటాయి, అంతేగాని పరిపాలన మటుకి అది ఏముంది, చక్కగా అన్నీ బాగున్నాయి. మన వరదలు బాగానే చేశారు కదా, అంతకంటే ఎవరు చేశారు? ఎవరైనా చేశారా అంత ఇదిగా? వయసు అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చి బ్రహ్మాండంగా చేసుకొచ్చారు దగ్గర ఉంది. అలాగే ఎవరు చేశారు? పెద్ద పెద్ద కుర్రలు చేయలేము, మొత్తం ఆయన చేశారు. పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు, పర్లా అది చెప్పి బ్రహ్మాండం. ఇంకొక మరి అన్నీ ఒకేసారి అవ్వాలంటే ఎక్కడ అవుతాయి? చేస్తారు నిదానంగా. గ్యాస్ బండ్లు అన్నీ డబ్బులు కట్టకనే వస్తాయి, ఫినిష్ డబ్బులు అన్నీ. ఓ రోజు ముందు ఎత్తున్నారు కదా ఫినిష్ కూడా, ఇంకేంటి పరిపాలన బాగాలేదంటే మంచిదే కదా, శుభ్రంగా ఎత్తున్నారు కదా. ఇదో 2వ తారీఖు 3వ తారీఖు వచ్చింది, వీళ్ళు 1 రోజు ముందు ఎత్తున్నారు. తీసుకున్న ఒక పరిపాలన బాగాలేదు అంటారు, ఏదో అంటారు మాట చెప్పు, అంతేకాని పరిపాలన మటుకు ఏం లేదు. 29 గవర్నమెంట్ ఎంప్లాయీకి రాజులకు వచ్చినట్టు పరిపాలన బాగానే ఉందండి. కరెక్ట్గా పెన్షన్లు వస్తున్నాయి, అన్నాయి అన్నీ పెట్టే శుభ్రంగా భోజనం చేస్తున్నారు. చక్కగా అన్ని పథకాలు కూడా అన్నీ ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. గ్యాస్ బండ్లు అన్నీ బాగానే వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. ఇంకేంటి వరదల్లో బాగా చేసుకొచ్చారు, సూపర్ చేశారు. ఏ సీఎం కూడా చేయలేదు కదా అలాగే. ఇంకేంటి అంతకంటే ఇంకేం చేస్తారు? బాబు గారు ఇస్తారు, ఆ ఇల్లు కూడా ఇస్తారు, తొందరలోనే ఇస్తారు. నాకు తెలిసిన వరకు రేపు సంవత్సరంలోనే రిలీజ్ చేస్తారు. స్థలాలు వీళ్ళు వచ్చేస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు హలో సీఎం అనే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ప్రజలకు ఇప్పుడు వరకు పథకాలు ఎట్లా అందాయి, వాటి సమస్యల మీద స్వయంగా ఆయన మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. ఆయన
అనుభవం గలవాడికి చేసిన ఆయన ఏ చేసినా బాగానే ఉంటుంది. ఆయన పరిపాలన ఇప్పుడు దాకా లేదు. ఆయన పరిపాలన లేకపోతే ఇంతమంది జనాలు గెలిపారు కదా, 4 సార్లు సీఎం చేయరు కదా. కాకపోతే మొన్నసారి జరిగింది ఏదో మిస్ అయ్యి ఉంటుంది, కానీ పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి టైం పడుతుంది దానిగా. మీకు అనిపించి కూడా అమరావతి పనులు ప్రారంభిస్తామని పక్కా చేస్తారు, 100% చేస్తారు, 100% చేస్తారు. ఆయనకి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అన్న మాట ప్రకారం చేస్తారు కాబట్టి ఆయన నిదానం చేస్తారు. ఓర్పు పడాలి మనిషికి సహనం ఓర్పు లేకపోతే అది ఆయన నిదానంగా చేసుకొస్తారు. వయసులో ఉన్నవాడికి ముసలి ఆయనకి తేడా లేదు, ఆయన గారు చేస్తారు, కంగారు ఏం లేదు. సరే మంచిది. పరిపాలన మాకు బాగానే ఉందండి. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు బాగానే ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎలా ఉండేది? గత ప్రభుత్వాలు ఎలా ఉండేది? అదే నాకు నచ్చలేదు. మరేంటి కొంతమంది ఇంకా పథకాలు ఇవ్వట్లేదు, 6 నెలలు అవుతున్నా కానీ అని చెప్పేసి అంటున్నారు కదా. ఆ సంగతి నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు జనవరి నుంచి. ఎందుకు ఇంకా రాడు? అయిపోయింది అసలు సీను. రాడండి ఇక. 40% ఓట్ బ్యాంక్ మాకే ఉంది, మళ్ళీ వచ్చే సంవత్సరం మేము గెలుస్తాము వచ్చే ఎన్నికల్లో. గెలవడు, అయిపోయింది అతుంది. ప్రజలు ఇప్పటికీ మా పథకాలే చెప్పుకుంటున్నారు అంటున్నారు కదా. ఏం చెప్పుకుంటున్నారు? ఎక్కడ చెప్పుకుంటున్నారు? టాపీ మేస్త్రీలు ఇసుక ఆపేశాడు, టాపీ మేస్త్రీలు దెబ్బతీశాడు.